లక్షల్లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చే సెడాన్ ఇదొకటేనా? ఎస్యూవీ క్రేజ్ మధ్యలో కూడా వెర్నా ఇంకా ఎందుకో అమ్ముడవుతోంది. ఫీచర్స్ లో ఫుల్, మరి డ్రాబ్యాక్ సంగతి ఏంటి? ఓల్డ్ వెర్నా ఓనర్స్ అప్గ్రేడ్ అవ్వాలా లేక స్కిప్ చేయాలా? టర్బో పవర్ ఉంది, కానీ రియల్ యూసేజ్ లో ట్విస్ట్ ఏంటో తెలుసా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందల. ఈ రోజు మనం ఇండియన్ సెడాన్ సెగ్మెంట్ లో చాలా సంవత్సరాలుగా స్ట్రాంగ్ గా నిలబడుతున్న హుండాయ్ వెర్నా 2026 ఫేస్ లిఫ్ట్ గురించి తెలుసుకుందాం. ఎస్యూవీలు మార్కెట్ ను డామినేట్ చేస్తున్న ఈ టైంలో కూడా వెర్నా లాంటి సెడాన్ ఎలా సర్వైవ్ అవుతోంది? హుండాయ్ ఈ కొత్త అప్డేట్ లో నిజంగా ఏమిచ్చింది? ఇది ఒక బిగ్ అప్డేటా లేక జస్ట్ స్మాల్ రిఫ్రెష్ మాత్రమేనా? ఈ వీడియోలో డిజైన్ నుంచి ఇంజిన్ వరకు, ఫీచర్స్ నుంచి సేఫ్టీ వరకు, ప్రైస్ నుంచి రియల్ వరల్డ్ యూసేజ్ వరకు అన్ని విషయాలను క్లియర్ గా సింపుల్ గా తెలుసుకుందాం. సో మీరు కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నా లేక ఆల్రెడీ వెర్నా యూస్ చేస్తున్నా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మొదలెడదామా? ఇప్పుడు ఈ కార్ కు సంబంధించిన అన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. అందులో మొదటిది ఎక్స్టీరియర్ డిజైన్. ఫేస్ లిఫ్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ లో హుండాయ్ పూర్తిగా కొత్త డిజైన్ తీసుకురాకుండా ఆల్రెడీ బోల్డ్ గా ఉన్న లుక్ ని సబ్టల్ గా రిఫైన్ చేసింది. ఫ్రంట్ సైడ్ లో డార్క్ క్రోమ్ గ్రిల్ ఇవ్వడం వల్ల కార్ కి మరింత ప్రీమియం మరియు వైడ్ స్టాండ్స్ ఫీల్ వచ్చింది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ స్టైల్ గా షార్ప్ గా కనిపించేలా ట్వీక్ చేశారు. అలాగే ఫ్రంట్ బంపర్ లో స్పాటీ కట్స్ మరియు క్లీన్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఓవరాల్ ఫ్రంట్ లుక్ మోడర్న్ గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో పెద్ద చేంజెస్ ఏమీ లేవు, కానీ కొత్త 16-inch అలాయ్ వీల్స్ డిజైన్ వల్ల కార్ కి ఫ్రెష్ అపీరెన్స్ వచ్చింది. బాడీ మీద ఉన్న షార్ప్ క్యారెక్టర్ లైన్స్ అలాగే కొనసాగిస్తూ సెడాన్ కి డైనమిక్ లుక్ మెయింటైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్స్ కూడా సూటబుల్ గా యూస్ చేయడం వల్ల సైడ్ ప్రొఫైల్ కి లగ్జరీ టచ్ వచ్చింది. రేర్ సైడ్ లో కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అలాగే కొనసాగించారు. ఇవి వెర్నాకి ఆల్రెడీ యూనిక్ ఐడెంటిటీ ఇస్తాయి. కానీ రేర్ బంపర్ ను ఫేస్ లిఫ్ట్ లో డిజైన్ చేసి సిల్వర్ ట్రిమ్ మరియు డిఫ్యూజర్ ఎలిమెంట్ యాడ్ చేశారు. దీనివల్ల కార్ కి స్పాటీ మరియు స్లైట్లీ వైడర్ స్టాండ్స్ కనిపిస్తుంది. బూట్ లిడ్ పై స్మాల్ స్పాయిలర్ కూడా అలాగే ఉంది. డైమెన్షన్స్ లో పెద్ద చేంజెస్ లేకపోయినా లో స్లగ్ డిజైన్ వల్ల వెర్నా రోడ్స్ పై స్పాటీగా కనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ సుమారు 165 mm ఉండడం వల్ల సిటీ డ్రైవింగ్ కి ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ రఫ్ రోడ్స్ లో ఎస్యూవీ అంతా ఈజీ ఇవ్వదు. మొత్తం మీద ఎక్స్టీరియర్ డిజైన్ లో హుండాయ్ మేజర్ చేంజ్ కాకుండా స్మార్ట్ రిఫైన్మెంట్ స్ట్రాటజీ ఫాలో చేసింది. ఆల్రెడీ ఫ్యూచరిస్టిక్ గా ఉన్న వెర్నా లుక్ ను అలాగే ఉంచి చిన్న అప్డేట్ తో మరింత ప్రీమియం గా మార్చింది. ఇప్పుడు కలర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫేస్ లిఫ్ట్ లో క్లాసీ బ్లూ, టైటన్ గ్రే మ్యాట్ అనే కొత్త కలర్స్ యాడ్ చేశారు. ఇవి ప్రీమియం ఫీల్ ఇస్తాయి. అలాగే ఫైరీ రెడ్, అట్లాస్ వైట్, స్టారీ నైట్, అబేస్ బ్లాక్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మ్యాట్ ఫినిష్ కలర్స్ తీసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫేస్ లిఫ్ట్ లో హుండాయ్ కలర్ ఆప్షన్స్ లో కూడా స్మాల్ కానీ నోటిసబుల్ అప్డేట్ ఇచ్చింది. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్లాసీ బ్లూ కలర్ చాలా వైబ్రెంట్ గా ఉండి యంగ్ బయర్స్ కి అట్రాక్ట్ అవుతుంది. సన్లైట్ లో ఈ కలర్ మెటాలిక్ షైన్ తో ప్రీమియం గా కనిపిస్తుంది. అలాగే టైటన్ గ్రే మ్యాట్ కలర్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఇది గ్లాసీ ఫినిష్ కాకుండా మ్యాట్ టెక్స్చర్ లో ఉండడం వల్ల కార్ కి లగ్జరీ ప్లస్ స్పాటీ కాంబినేషన్ ఫీల్ వస్తుంది. రోడ్ మీద చాలా యూనిక్ గా కనిపిస్తుంది. ఇవి కాకుండా ఆల్రెడీ ఉన్న పాపులర్ కలర్స్ కూడా కంటిన్యూ చేశారు. అయితే ఫెయిరీ రెడ్ బోల్డ్ అండ్ స్పాటీ లుక్ ఇస్తుంది. అట్లాస్ వైట్ క్లీన్ అండ్ ఎలిగెంట్ క్లీన్ అపియరెన్స్ ఇస్తుంది. స్టారీ నైట్ డీప్ బ్లూ షేడ్ తో క్లాసీ ఫీల్ ఇస్తుంది. అబేస్ బ్లాక్ అయితే పూర్తిగా ప్రీమియం మరియు కార్పొరేట్ లుక్ ఇస్తుంది. అంటే బయర్స్ కి కాన్సంట్రేటివ్ నుంచి స్పాటీ వరకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా మ్యాట్ ఫినిష్ కలర్ అంటే టైటన్ గ్రే మ్యాట్ గురించి ఒక ప్రాక్టికల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడడానికి చాలా ప్రీమియం గా ఉన్న మెయింటెనెన్స్ కాస్త కేర్ఫుల్ గా చేయాలి. మ్యాట్ సర్ఫేస్ మీద స్క్రాచెస్ లేదా మార్క్స్ కూడా ఈజీగా కనిపిస్తాయి. సో పాలిషింగ్ కూడా నార్మల్ గ్లాసీ పెయింట్ లాగా చేయలేము. రెగ్యులర్ వాషింగ్, ప్రాపర్ కేర్ అవసరం. మొత్తం మీద కలర్ ఆప్షన్స్ లో హుండాయ్ అన్ని టైప్ బయర్స్ ని టార్గెట్ చేసింది. ఫ్లాషీ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, సింపుల్ ఎలిగెంట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి, ఇంకా ప్రీమియం యూనిక్ ఫినిష్ కోరుకునే వాళ్ళకి కూడా సూటబుల్ ఆప్షన్స్ అందులో ఉన్నాయి. నెక్స్ట్ ఇంటీరియర్ అండ్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ గురించి చూద్దాం. ఇంటీరియర్ లోకి వస్తే హుండాయ్ పూర్తిగా రీడిజైన్ చేయకుండా ఆల్రెడీ ప్రీమియం గా ఉన్న క్యాబిన్ ని ఇంకా రిఫైన్ చేసి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఫోకస్ చేస్తుంది. డాష్ బోర్డ్ లేఅవుట్ మోడర్న్ గా క్లీన్ గా ఉంటుంది. ఇందులో డ్యూయల్ 10.25-inch స్క్రీన్ సీమ్లెస్ గా ఇంటిగ్రేట్ చేశారు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, ఇంకొకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. ఈ డ్యూయల్ స్క్రీన్ సెటప్ వల్ల క్యాబిన్ చాలా హైటెక్ గా కనిపిస్తుంది మరియు డ్రైవర్స్ కి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. కొత్తగా ఇచ్చిన 3 స్పోక్ స్టీరింగ్ వీల్ డిజైన్ చాలా నీట్ గా
గా ప్రీమియం గా ఉంటుంది. గ్రిప్ కూడా కంఫర్టబుల్ గా ఉండి లాంగ్ డ్రైవ్స్ లో డ్రైవర్స్ కి ఫ్యాక్ తగ్గిస్తుంది. స్టీరింగ్ మీద కంట్రోల్స్ ఈజీగా రీచ్ అయ్యేలా ప్లేస్మెంట్ చేశారు. ఇక సీట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సీట్స్ వెంటిలేటెడ్ గా ఉండడం వల్ల హాట్ క్లైమేట్ లో కూడా కంఫర్ట్ మెయింటైన్ అవుతుంది. కుషనింగ్ సాఫ్ట్ గా ఉండి లాంగ్ జర్నీలో కూడా టైర్డ్ ఫీల్ రాకుండా సపోర్ట్ ఇస్తుంది. డ్రైవర్ సీట్ లో మంచి అడ్జస్టబిలిటీ ఉండడం వల్ల డిఫరెంట్ హైట్ ఉన్న డ్రైవర్స్ కి కూడా సరిపోతుంది. రేర్ సీట్ ఎక్స్పీరియన్స్ వెర్నాలో బిగ్గెస్ట్ హైలైట్. లెగ్ రూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల టాల్ ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్లీ కూర్చోవచ్చు. సీట్ కుషనింగ్ మరియు బ్యాక్ సపోర్ట్ కూడా బ్యాలెన్స్ గా ఉండి లాంగ్ ట్రిప్స్ కి ఐడియల్ గా ఉంటుంది. ఇంకా రేర్ ఏసీ ఈవెంట్స్, ఆర్మ్ రెస్ట్ వంటి ఎలిమెంట్స్ వల్ల ప్యాసింజర్స్ కి ప్రీమియం ఫీల్ వస్తుంది. బూట్ స్పేస్ 528 లీటర్స్ ఉండడం వల్ల లగేజ్ కెపాసిటీ చాలా మంచి అడ్వాంటేజ్. ఫ్యామిలీ ట్రిప్స్, ఎయిర్పోర్ట్ ట్రావెల్ వంటి సిచ్యువేషన్ లో మల్టిపుల్ బ్యాగ్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. ప్రాక్టికల్ యూసేజ్ లో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇక క్యాబిన్ అంబియన్స్ విషయంలో అంబియంట్ లైటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డిఫరెంట్ కలర్స్ లో లైటింగ్ ఉండడం వల్ల నైట్ డ్రైవింగ్ లో క్యాబిన్ ప్రీమియం గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. ఓవరాల్ మెటీరియల్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉండి టచ్ అండ్ ఫీల్ ప్రీమియం గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దాం. ఈ న్యూ ఫేస్ లిఫ్ట్ లో టెక్నాలజీ అండ్ ఫీచర్స్ విషయంలో ఉండే చాలా బ్యాలెన్స్డ్ మరియు ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకుంది. డైలీ యూసేజ్ లో డ్రైవర్స్ కి, ప్యాసింజర్స్ కి యూస్ఫుల్ అయ్యేలా ఫీచర్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేశారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంది. అంటే మొబైల్ ని కేబుల్ లేకుండా కనెక్ట్ చేసుకొని నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ అన్ని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ స్మూత్ గా ఉండి టచ్ రెస్పాన్స్ కూడా క్విక్ గా ఉంటుంది. ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం 8 స్పీకర్స్ బోస్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. ఇది క్యాబిన్ మొత్తం క్లియర్ మరియు బ్యాలెన్స్డ్ సౌండ్ ఇస్తుంది. ఇంకా BASS వోకల్స్ క్లారిటీ చాలా గుడ్ గా ఉండడం వల్ల లాంగ్ డ్రైవ్స్ లో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది. కన్వీనియన్స్ ఫీచర్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ చాలా యూస్ఫుల్. మొబైల్ ని సింప్లీ ప్యాడ్ మీద పెడితే ఛార్జ్ అవుతుంది. కేబుల్స్ అవసరం ఉండదు. సన్ రూఫ్ కూడా క్యాబిన్ కి ఎయిరీ ఫీల్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ప్యాసింజర్స్ కి ఓపెన్ ఫీల్ వస్తుంది. ఇంకా వాయిస్ కమాండ్స్ ద్వారా కొన్ని ఫంక్షన్స్ కంట్రోల్ చేయవచ్చు. ఇది డ్రైవింగ్ సమయంలో డిస్ట్రాక్షన్ తగ్గిస్తుంది. అయితే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అయిన బ్లూ లింక్ ఈ కార్ లో మేజర్ హైలైట్. మొబైల్ యాప్ ద్వారా రిమోట్ గా కార్ ని కంట్రోల్ చేయవచ్చు. ఉదాహరణకు రిమోట్ ఇంజన్ స్టార్ట్, ఏసీ ఆన్ ఆఫ్ చేయడం, డోర్ లాక్ అండ్ అన్లాక్, వెహికల్ లొకేషన్ ట్రాక్ చేయడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ హాట్ వెదర్ లో కార్ లోకి వెళ్లే ముందు ఏసీ ఆన్ చేయడానికి చాలా యూస్ఫుల్. ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్స్ కి అవసరమైన ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చూపిస్తుంది. అలాగే డ్రైవింగ్ మోడ్స్ బట్టి డిస్ప్లే చేంజ్ అవుతుంది. మొత్తం మీద వెర్నాలో టెక్నాలజీ ఫీచర్స్ ఫ్లాషీగా కాకుండా ప్రాక్టికల్ గా డైలీ యూసేజ్ కి ఉపయోగపడే విధంగా డిజైన్ చేశారు. ఇక అతి ముఖ్యమైన సెగ్మెంట్ సేఫ్టీ గురించి చూద్దాం. సేఫ్టీ విషయంలో హుండాయ్ ఈసారి క్లియర్ గా ఫోకస్ పెట్టింది. ఈ ఫేస్ లిఫ్ట్ లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే 7 ఎయిర్ బ్యాగ్స్. ముందు ఉన్న 6 ఎయిర్ బ్యాగ్స్ నుంచి అప్గ్రేడ్ చేసి అడిషనల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఎక్స్ట్రా కవరేజ్ ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ సమయంలో ఆక్యుపెంట్స్ కి బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ లో ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ESC, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్టెంట్ వంటి సిస్టమ్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇవి బ్రేకింగ్ సమయంలో కంట్రోల్ మెయింటైన్ చేయడంలో, స్లిప్పరీ రోడ్స్ లో స్టెబిలిటీ ఇవ్వడంలో చాలా యూస్ఫుల్. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ లో 360-డిగ్రీ కెమెరా ఉంది. ఇది పార్కింగ్ సమయంలో కార్ చుట్టూ కంప్లీట్ వ్యూ చూపిస్తుంది. టైట్ స్పేసెస్ లో చాలా హెల్ప్ఫుల్. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ మిర్రర్స్ లో అలర్ట్ ఇచ్చి ల్యాండ్స్ చేంజ్ సమయంలో సేఫ్టీ పెంచుతుంది. TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ టైర్స్ ప్రెషర్ ని రియల్ టైమ్ లో మానిటర్ చేస్తుంది. లాంగ్ డ్రైవ్స్ లో సేఫ్టీకి ఇది ఇంపార్టెంట్. ఇంకా ADAS అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఫీచర్స్ కూడా ఈ కార్ లో ఉన్నాయి. లేన్ కీప్ అసిస్టెన్స్ కార్ లేన్ లోనే ఉండేలా సపోర్ట్ చేస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ హైవే డ్రైవింగ్ లో స్పీడ్ ని ఆటోమేటికలీ మెయింటైన్ చేస్తుంది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ముందు వెహికల్ కి దగ్గరగా వెళ్తే అలర్ట్ ఇస్తుంది. ఇవన్నీ కలిసి డ్రైవింగ్ ని సేఫ్ గా, స్ట్రెస్ ఫ్రీగా మారుస్తాయి. మొత్తం మీద సేఫ్టీ విషయంలో వెర్నా ఇప్పుడు ఎంట్రీ లెవెల్ సెడాన్ నుంచి ఆల్మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్ లెవెల్ కి అప్గ్రేడ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. ఈ ఫేస్ లిఫ్ట్ లో ఇంజిన్ సెటప్ అన్చేంజ్డ్ గా ఉన్న పర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఇప్పటికీ సెగ్మెంట్స్ లో స్ట్రాంగ్ కంటెండర్. ఇంకా 2 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. ఇది 115 హార్స్ పవర్ మరియు సుమారు 144 Nm టార్క్ ఇస్తుంది. ఇది స్మూత్ డ్రైవింగ్, డైలీ సిటీ యూసేజ్ కి ఐడియల్ గా ఉంటుంది. ఇక రెండోది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది సుమారు 160 హార్స్ పవర్ మరియు 253 Nm టార్క్ ఇస్తుంది. ఈ టర్బో ఇంజిన్ యాక్సిలరేషన్ చాలా క్విక్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఓవర్ టేకింగ్ సమయంలో పవర్ వెంటనే రెస్పాండ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ లవర్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇంకా ట్రాన్స్మిషన్ ఆప్షన్ లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, CVT ఆటోమేటిక్, అలాగే 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఉన్నాయి టర్బో ఇంజిన్ కి. అంతేకాదు DCT గేర్ బాక్స్ గేర్ షిఫ్ట్స్ ఫాస్ట్ గా చేస్తుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ స్పార్టీగా ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే NA ఇంజిన్ 18 to 20 kmpl వరకు ఇస్తుంది. అలాగే టర్బో ఇంజిన్ స్లైట్లీ లోయర్ గా
17 to 80 kmpl రేంజ్ లో ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సుమారు 45 లీటర్స్ ఉండడం వల్ల లాంగ్ డ్రైవ్స్ లో ఫ్రీక్వెంట్ రీఫ్యూయలింగ్ అవసరం ఉండదు. మొత్తం మీద వెర్నా పర్ఫార్మెన్స్ సెటప్ బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇప్పుడు వేరియంట్స్ విషయానికి వస్తే Hyundai Verna 2026 ఫేస్ లిఫ్ట్ లో వేరియంట్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేసి కొత్త నేమింగ్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసింది. HX2 నుంచి HX10 వరకు ప్రతి వేరియంట్ కూడా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్ ని టార్గెట్ చేస్తుంది. HX2 బేస్ వేరియంట్ గా వస్తుంది. ఇందులో బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. ఎసెన్షియల్ సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్స్. బడ్జెట్ బయర్స్ కి ఇది ఎంట్రీ ఆప్షన్. ఇక HX4 మరియు HXX వేరియంట్స్ లో గ్రాడ్యువల్లీ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఇన్ఫోటైన్మెంట్, కంఫర్ట్ ఫీచర్స్, కొన్ని కన్వీనియన్స్ ఆప్షన్స్. ఇవి డైలీ యూసేజ్ కి బ్యాలెన్స్డ్ వేరియంట్స్. ఇక HX6 ప్లస్ HX8 వేరియంట్స్ లో ప్రీమియం ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. సన్ రూఫ్, అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్, అడిషనల్ కంఫర్ట్ ఫీచర్స్. ఇవి వాల్యూ ఫర్ మనీగా కన్సిడర్ చేయవచ్చు. ఇక HX10 టాప్ వేరియంట్ గా వస్తుంది. ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ADAS 360 డిగ్రీ కెమెరా, ఫుల్ సేఫ్టీ ప్యాకేజ్, ప్రీమియం ఇంటీరియర్ ఎలిమెంట్స్ తో ఇది ఫుల్లీ లోడెడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వేరియంట్ సెలెక్షన్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే బడ్జెట్, యూసేజ్, అవసరమైన ఫీచర్స్ బట్టి చూస్ చేయాలి. మోస్ట్ బయర్స్ కి మిడ్ వేరియంట్స్ బెస్ట్ వాల్యూ ఇస్తాయి. టాప్ వేరియంట్ పూర్తిగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళకి సూటబుల్. అర్థమైందా అండి? ఇప్పుడు అందరూ ఎదురు చూసే ప్రైస్ గురించి తెలుసుకుందాం. ప్రైస్ విషయంలో ఈ కార్ ను కాంపిటేటివ్ రేంజ్ లోనే ఉంచింది, కానీ ఫేస్ లిఫ్ట్ వల్ల స్లైట్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10.98 lakhs నుంచి 18.25 lakhs వరకు ఉంటుంది. ఇది బేస్ నుంచి టాప్ వేరియంట్ వరకు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది సిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే RTO ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చార్జెస్ ప్రతి స్టేట్ లో డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి బెంగళూరులో చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ బెస్ట్ వేరియంట్ సుమారు 13.4 lakhs దగ్గర స్టార్ట్ అవుతుంది మరియు టాప్ వేరియంట్ 21 to 22 lakhs వరకు వెళ్ళొచ్చు. అక్కడ RTO చార్జెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైనల్ ప్రైస్ కొంచెం హైగా ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ సుమారు 13.4 lakhs నుంచి 13.7 lakhs రేంజ్ లో ఉంటుంది. టాప్ వేరియంట్ వచ్చేసి 22 to 22.8 lakhs వరకు వెళ్ళొచ్చు. వేరియంట్ అండ్ ట్రాన్స్మిషన్ బట్టి ప్రైస్ అనేది మారుతుంది. ఇప్పుడు బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో హైదరాబాద్ బేస్ వేరియంట్ ఆధారంగా సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 10.98 lakhs, RTO సుమారు 1.8 to 2 lakhs వరకు ఉంటుంది. ఇన్సూరెన్స్ 50k అప్రాక్స్ ఉంటుంది. ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 13.5 lakhs. అర్థమైందా అండి? ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్ రోడ్ ప్రైస్ లో డీలర్ హ్యాండ్లింగ్ చార్జెస్, యాక్సెసరీస్, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి ఎక్స్ట్రా కాస్ట్ యాడ్ అయితే ఫైనల్ ప్రైస్ ఇంకాస్త పెరుగుతుంది. మొత్తం మీద చూస్తే వెర్నా ప్రైస్ రేంజ్ మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ లో బ్యాలెన్స్డ్ గా ఉంది. అయితే బేస్ వేరియంట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండగా టాప్ వేరియంట్ ఆల్మోస్ట్ 22 lakhs రేంజ్ కి వెళ్ళడం వల్ల ఇది ప్రీమియం సెడాన్ టెరిటరీకి దగ్గరగా ఉంటుంది. ఇక డ్రాబ్యాక్స్ గురించి క్లియర్ గా చూసుకున్నట్లయితే Hyundai Verna 2026 ఫేస్ లిఫ్ట్ లో ఓవరాల్ ప్యాకేజ్ స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని ప్రాక్టికల్ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇవి బయర్స్ డెసిషన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మొదటిగా ఈ కార్ లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పూర్తిగా లేదు. ఇంకా చాలా మంది ఇండియన్ బయర్స్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం డీజిల్ ప్రిఫర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎక్కువగా హైవే యూసేజ్ ఉన్న వాళ్ళు లేదా డైలీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి డీజిల్ అబ్సెన్స్ ఒక డ్రాబ్యాక్ గా అనిపిస్తుంది. రెండవది గ్రౌండ్ క్లియరెన్స్ సుమారు 165 mm మాత్రమే ఉండడం వల్ల సిటీ రోడ్స్ కి ఫైన్ అయినా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో లేదా విలేజ్ ఆర్ రఫ్ రోడ్స్ లో కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. SUV-లతో కంపేర్ చేస్తే ఇది ఆబ్వియస్లీ తక్కువగా అనిపిస్తుంది. మరొక పాయింట్ ఇన్ఫోటైన్మెంట్ సైజ్. డ్యూయల్ 10.25 inch స్క్రీన్ ఉన్న కూడా మార్కెట్ లో కొన్ని కొత్త కార్స్ 12.3 inch లేదా లార్జర్ డిస్ప్లేస్ ఆఫర్ చేస్తున్నాయి. అందుకే సైజ్ పరంగా కొంతమందికి స్లైట్లీ ఇది అవుట్డేటెడ్ గా అనిపించవచ్చు. ఇంకొక సబ్టల్ డ్రాబ్యాక్ ఏంటంటే లో స్లగ్ సెడాన్ డిజైన్ వల్ల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కొంచెం ఎల్డర్స్ కి కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ SUV-లతో కంపేర్ చేస్తే. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సెడాన్. మొత్తం మీద ఇవి మేజర్ డీల్ బ్రేకర్స్ కాకపోయినా యూసేజ్ ప్యాటర్న్ బట్టి కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. ఇక కాంపిటీషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఫేస్ లిఫ్ట్ కి ఇండియన్ మిడ్ సైడ్ సెడాన్ సెగ్మెంట్ లో ఈ కార్స్ మరియు హోండా సిటీ నుంచి వస్తుంది. ఈ 4 కార్స్ ఒక్కో ఆస్పెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి బయర్స్ కి చాయిస్ డిపెండ్ అవుతుంది యూసేజ్ మీద. ఇక వెర్నా విషయానికి వస్తే ఇది ఫీచర్స్, కంఫర్ట్, టెక్నాలజీ పరంగా చాలా స్ట్రాంగ్ ప్యాకేజ్. వెంటిలేటెడ్ సీట్స్, ADAS 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ వల్ల ఇది ఫ్యూచర్ లోడెడ్ సెడాన్ గా నిలుస్తుంది. ఇక ఇవైతే ఇంజనీరింగ్ తో వస్తాయి కాబట్టి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, స్టెబిలిటీ, హై స్పీడ్ కాన్ఫిడెన్స్ విషయంలో ఇవి స్లైట్ ఎడ్జ్ లో ఉంటాయి. స్టీరింగ్, ఫీడ్బ్యాక్, సస్పెన్స్, ట్యూనింగ్ అగ్రెసివ్ గా ఉండడం వల్ల డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్స్ కి ఇవి ఎక్కువగా నచ్చుతాయి. ఇంకా హోండా సిటీ అయితే రిలయబిలిటీ, స్మూత్ ఇంజన్, లాంగ్ టర్మ్ ఓనర్షిప్ విషయంలో స్ట్రాంగ్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే డైలీ సిటీ యూసేజ్, కంఫర్ట్, ఫీచర్స్ ప్రయారిటీ అయితే వెర్నా బెస్ట్ చాయిస్. కానీ డ్రైవింగ్ ఫీల్ అండ్ పర్ఫార్మెన్స్ థ్రిల్ కావాలి అంటే ఇవి బెటర్.
ఇక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే హుండాయ్ వెర్నా 2026 ఫేస్ లిఫ్ట్ లో ఈ ఫేస్ లిఫ్ట్ రియల్ వరల్డ్ యూసేజ్ లో బ్యాలెన్స్డ్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్ లో స్టీరింగ్ చాలా లైట్ గా ఉండడం వల్ల ట్రాఫిక్ లో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. టైట్ స్ట్రీట్స్, యూ టర్న్స్ లో కూడా పెద్దగా ఎఫర్ట్ అవసరం ఉండదు. సస్పెన్షన్ సెటప్ స్లైట్లీ సాఫ్ట్ గా ఉండడం వల్ల చిన్న బంప్స్, స్పాట్ హోల్స్ ను కంఫర్టబుల్లీ అబ్జర్వ్ చేస్తుంది. ఇక టర్బో ఇంజిన్ తీసుకుంటే యాక్సలరేషన్ చాలా క్విక్ గా ఉంటుంది. ఇక ఓవర్టేకింగ్ సమయంలో ఇన్స్టెన్స్ పవర్ రెస్పాన్స్ వస్తుంది. హైవే డ్రైవింగ్ లో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎన్ఏ ఇంజిన్ అయితే స్మూత్ గా రిలాక్స్డ్ డ్రైవింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. మైలేజ్ కూడా ప్రాక్టికల్ యూసేజ్ లో డీసెంట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ సిటీ మోడరేట్ డ్రైవింగ్ చేస్తే మంచి ఎఫిషియన్సీ వస్తుంది. కానీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర లో గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల డ్రైవర్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలంతే. సో మొత్తం మీద డైలీ కమ్యూట్ నుంచి వీకెండ్ ట్రిప్స్ వరకు వెర్నా రియల్ వరల్డ్ లో చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇక మెయింటెనెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఓనర్షిప్ విషయంలో హుండాయ్ ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ కలిగి ఉంది. అది సర్వీస్ నెట్వర్క్. ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని సిటీస్, టౌన్స్ లో హుండాయ్ సర్వీసెస్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మెయింటెనెన్స్ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మోడరేట్ గా ఉంటుంది. జర్మన్ కార్స్ తో కంపేర్ చేస్తే కొంచెం అఫోర్డబుల్ గా ఉంటుంది. ఇంకా రెగ్యులర్ సర్వీస్ ఇంటర్వెల్స్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ తక్కువగా ఉంటాయి. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఈజీగా ఉండడం వల్ల రిపేర్ డిలేస్ ఉండవు. రిలీజ్ వాల్యూ కూడా డీసెంట్ గా ఉంటుంది. హుండాయ్ బ్రాండ్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడం వల్ల రిలీజ్ సమయంలో రెస్పాన్సిబుల్ ప్రైస్ వస్తుంది. ఓవరాల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ హ్యాజల్ ఫ్రీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం బయర్స్ కి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ కార్ని కొనాలా వద్దా అన్నది మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మోస్ట్లీ సిటీ డ్రైవింగ్ చేస్తుంటే, ఫ్యామిలీ కంఫర్ట్ మీకు ముఖ్యమైతే, అలాగే లేటెస్ట్ ఫీచర్స్, టెక్నాలజీ మీకు కావాలంటే వెర్నా ఒక స్ట్రాంగ్ చాయిస్. స్మూత్ డ్రైవింగ్, ప్రీమియం క్యాబిన్, మంచి ఫీచర్స్ ప్యాకేజ్ ఇవన్నీ డైలీ యూసేజ్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. కానీ మీరు ఎస్యూవీలు అంటే హై సీటింగ్ పొజిషన్, రఫ్ రోడ్స్ కేపబిలిటీ కోరుకుంటే, లేదా డీజిల్ ఇంజిన్ కావాలంటే వెర్నా మీకు నచ్చకపోవచ్చు. అలాగే డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్స్ కి ప్యూర్ పర్ఫార్మెన్స్ ఫీల్ కావాలంటే జర్మన్ సెడాన్స్ బెటర్ ఆప్షన్స్ గా అనిపించవచ్చు. అందుకే ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు మీ యూసేజ్, బడ్జెట్, ప్రయారిటీస్ క్లియర్ గా డిసైడ్ చేసుకోవాలి. సో ఈ ఫేస్ లిఫ్ట్ ని ఓవరాల్ గా చూసినట్లయితే రెవల్యూషన్ కాదు, ఎవల్యూషన్ అనే మాట పర్ఫెక్ట్లీ సూట్ అవుతుంది. హుండాయ్ పూర్తిగా కొత్త కార్ తీసుకురాకుండా ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్ ని స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ తో రిఫైన్ చేస్తుంది. సేఫ్టీలో ఇంప్రూవ్మెంట్, ఫీచర్స్ లో అప్గ్రేడ్, డిజైన్ లో సబ్టల్ చేంజెస్ ఇవన్నీ కలిపి కార్ ని బెటర్ వర్షన్ గా మార్చాయి. ఇంజన్ అన్చేంజ్ అయినా కూడా పర్ఫార్మెన్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అది డ్రాబ్యాక్ గా అనిపించదు. ఎస్యూవీ ట్రెండ్ ఇప్పటికీ ఉన్న సెడాన్ సెగ్మెంట్ లో వెర్నా ఇంకా స్ట్రాంగ్ గా నిలబడడానికి కారణం ఇదే బ్యాలెన్స్డ్ ప్యాకేజ్. కంఫర్ట్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ అన్ని మిక్స్ గా ఇవ్వడం వల్ల ఇది స్టిల్ రెలవెంట్ గా ఉంది. సెడాన్ లవర్స్ కి, ఎస్పెషల్లీ అర్బన్ యూజర్స్ కి ఇది ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో మీరు హుండాయ్ వెర్నా 2026 ఫేస్ లిఫ్ట్ కొనాలి అనుకుంటున్నారా, లేకపోతే ఈ కార్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీ యూసేజ్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మీ రిక్వైర్మెంట్స్ కి పర్ఫెక్ట్ కార్ ఏదో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ కంపారిజన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.